ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. ఇక్కడ చాలాసార్లు నేను మీకు సంతాన నిమిత్తమై కొన్ని ఉపాయాలు, కొంత మంత్ర సంబంధించిన విషయాలు కూడా చెప్పి ఉన్నాను నేను. అలాగే నిజంగా చెప్పాలంటే బాలకృష్ణుని సేవ చేయడం వల్లనే సంతాన సంబంధమైనటువంటి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ పిల్లన గురువుతో ఉన్నటువంటి కృష్ణుడికి క్షీరాభిషేకం, పిల్లన గురువుతో ఉన్నటువంటి కృష్ణుడికి ఒక విగ్రహాన్ని తెచ్చుకొని, చిన్న విగ్రహం కానీ 3 అంగుళాల లోపలే ఉండాలి. ఆ విగ్రహాన్ని కనుక మనము ఒక 41 రోజులు క్షీరాభిషేకం, ఆవు పాలతో గోక్షీరాభిషేకం అంటారు దాన్ని, ఆవు పాలతో అభిషేకం చేసి ఆ తీర్థాన్ని పుచ్చుకోవడం వల్ల మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మరి సంతాన సంబంధించిన విషయాల్లో స్వామి గురూజీ మేము కృష్ణుడికి ఎలా అభిషేకం చేయాలి? వీలైతే బ్రాహ్మణుని నియమించుకోండి. అంటే ఒకటి చాలామంది ఇక్కడ చెప్తున్నాను నేను, చాలామంది స్త్రీలకి ఈ మధ్య తప్పుగా అనుకోవద్దు, ఋతు సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఎందుకు? వారి ఉద్యోగ క్రియల్లో కావచ్చు, కానీ లేదా ఇతరత్ర వ్యవహారాల్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, వారు చేసేటువంటి ఋతు సంబంధమైనటువంటి సైకిల్ అనేది దారి తప్పిపోయేసరికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఈ సంతాన సంబంధ ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. అలాగే మన సైన్స్ చెప్తున్నట్టుగానే, చాలామంది సైంటిస్టులు చెప్తున్నట్టుగానే మగవారు మితిమీరినటువంటి ఉద్యోగ బాధ్యతలను, సమయం పాలన లేకుండా రాత్రిళ్ళు పగళ్ళు దాని ఎక్కువ చేయడం వల్ల, ఉద్యోగ ఒత్తిడి వల్ల వీళ్ళకు ఉన్నటువంటి సంతాన ఉత్పత్తి సంబంధించినటువంటి వీర్యకణ వృద్ధి కూడా తగ్గిపోతుంది. సమయభావం లేకుండా ఇద్దరికీ ఆనందమయ జీవితాన్ని గడపడానికి సమయభావం కూడా సరిపోకపోవడం వల్ల ఇటువంటి చికాకులు ఎక్కువ ఏర్పడుతున్నాయి. ఇవి వైద్య సంబంధించినటువంటి ఇబ్బందులు అధిగమించడానికి, నిజం చెప్పాలంటే మారేడు సంబంధించినటువంటి ఈ చర్యల వల్ల ఈ రకమైనటువంటి ఋతువులు కానీ, ఇతరత్ర ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ, మగవాళ్ళ ఉండే ఇబ్బందులు కూడా అధిగమించవచ్చును అభిషేకం ద్వారా. శివుడికి మారేడు దళాలతో అభిషేకం చేయడం వల్ల, ఆ మారేడు దళాలతో వచ్చేటువంటి వాసన చూడడం వల్ల కూడా హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇది ఖచ్చితం, నిరంతర ప్రక్రియ. అది రోజువారీగా చేయాలి. రోజు ఒక అరగంట సేపు, గంట సేపు భార్యాభర్తలు కూర్చొని ఆ దైవ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. ఆ తదుపరి ఈ యొక్క అన్ని రకాలుగా టెస్టులు చేసినప్పుడు అనుకూలంగా ఉందండి, మరి సంతానం అవ్వట్లేదు అని చెప్పినప్పుడు అప్పుడు మనకి ఈ బాలకృష్ణుడి యొక్క అభిషేకం, గోపాలకృష్ణుడి యొక్క అభిషేకం చేసుకోవడం వల్ల సత్సంతాన ప్రాప్తి మనం పొందుకునే అవకాశం ఉంటుంది. బట్ ఈ క్రియ నిరంతరం జరుగుతూ ఉండాలి. ఒక 41 రోజులు పరిపూర్ణమైనటువంటి మనస్సుతో స్వామివారి పైన, ఆ పాదాలపైన మనసు లగ్నం చేసి ఆ స్వామిని కనుక మనము సేవిస్తే తప్పకుండా మనకి ఉంటుంది. రిపోర్ట్స్ అన్ని కరెక్ట్గా ఉండి సంతానం ఆలస్యం అవుతున్న వారికి తప్పకుండా ఈ యొక్క బాలకృష్ణుని కానీ, సంతాన గోపాల కృష్ణుని కానీ, లేదా గోపాలకృష్ణుని కానీ, ఈ మూర్తిని కనుక మనము పంచామృతములతో, ఆవు పాలు, ముఖ్యంగా ఆవు పాలతో అభిషేకం చేసి ఈ అభిషేక పాలు మొత్తం తాగేయాలి మనం. అందుకే నన్ను ఉట్టి ఆవు పాలు తీసుకోండి, ఈ ఆవు పాలు మొత్తం తాగాల్సింది మనం. లేదా ఆవు పాలు మొత్తం తాగలేకపోతే మరి అభిషేకం అయిన తర్వాత స్వామి వాటిని మరగబెట్టుకోవచ్చా? బ్రహ్మాండంగా విరిగిపోకపోతే మరగబెట్టుకోవచ్చు. మరగబెట్టిన తర్వాత దాన్ని ఆవు పెరుగునే ఉపయోగించుకోవచ్చును. బ్రహ్మాండంగా పెరుగు కూడా తయారు చేసుకొని ఆవు పాలని, ఆవు పెరుగుని తినవచ్చును. స్వామి ఎక్కువ అవుతున్నాయి స్వామి, మేము 5 లీటర్ల పాలు పోస్తున్నాం, 1 లీటర్ మాత్రమే తినగలుగుతున్నాం, మిగతా ఏం చేయాలి? ఆ పాలని కానీ, పెరుగు కానీ ఎవరికైనా ఉపయోగపడితే పెరుగు తయారు చేసి 10 మందికి పంచే ప్రయత్నం చేయండి. ఇది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మీకు. ఈ ఆవు పాలతో నుండి ఔషధీ గుణాలు, ఆవు పెరుగులో నుండి ఔషధీ గుణాలు మీ గర్భ సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా అధిగమించి సత్సంతాన ప్రాప్తిని కలిగించే అవకాశాలు ఉంటాయి. ఇలా సంతాన గోపాలుడు అంటే బాలకృష్ణుడు, గోపాలకృష్ణుడు అంటే గోపాలంగా ఉన్నటువంటి ఆ కృష్ణుని యొక్క అవతారంతో స్వామివారిని సేవించినట్టయితే అద్భుత ఫలితాలు ఉంటాయి. అలాగే ఎవరికైనా స్వామి గర్భం వస్తుంది, 2 నెల 3 నెలల ఇబ్బందులు అవుతున్నాయి స్వామివారికి, తప్పనిసరిగా మీరు ఇవ్వాల్సింది సంతాన గోపాల స్వామిక వీలో ఉన్నటువంటి స్వామివారిని ఈ నవదంపతులకి కానుకగా ఇవ్వండి, దానంగా కాదు. దానంగా ఇస్తే మనకు పరోక్షం ఇంకో ఇబ్బంది అవుతుంది మనకి. సంతానాన్ని కానుకగా ఇవ్వండి, ఎవరికి? ఆ విగ్రహాన్ని కానుకగా ఇవ్వండి. అటువంటిప్పుడు వారికి ఆ ఇంట కూడా కృష్ణుడు పరమాత్మ పుట్టే అవకాశం ఉంటుంది, మన ఇంట కూడా బాలకృష్ణుడు జన్మించే అవకాశం ఉంటుంది. ఇలా 3వ మాసం రాగానే ఇటువంటి దానాలు ఇవ్వండి. వీలైతే సువర్ణ రూపంలో స్వామివారి దానం ఇవ్వండి. మీరు భలే చెప్తారు స్వామి, అన్ని బాగా చెప్తారు, మట్టి విగ్రహాన్ని ఇవ్వండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదండి. సువర్ణ అవకాశం ఇవ్వగలిగే శక్తి ఉంటే చేయించండి. ఇలా 41 రోజులు పూజలు నిర్వహించి అక్కడ శివుని అభిషేకం చేసి ఇక్కడ స్వామివారిని కూడా అభిషేకం చేసి ఇటువంటి దానాలు చేస్తే పండంటి సంతానం ఇంట ఉంటుంది. ఇందులో ఏమాత్రం
అనుమానం అక్కర్లేదు. అందరికీ కూడా సత్సంతాన ప్రాప్తి కలగాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.